ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టాండర్డ్ జీకేకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లోనూ స్టాండర్డ్ జీకే అనేది ఎన్నో కొన్ని హాఫ్ పార్ట్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. హాఫ్ పార్ట్ కరెంట్ అఫైర్స్, హాఫ్ పార్ట్ స్టాండర్డ్ జీకే వచ్చేదానికి అవకాశం ఉంది ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లోనూ. కాబట్టి తప్పనిసరిగా స్టాండర్డ్ జీకే మీద ఫోకస్ చేయండి, మంచిగా నోట్స్ రాసుకోండి. రాబోయేటువంటి 2026లో రాబోయేటువంటి వివిధ నోటిఫికేషన్లు కానీ 2025లో వచ్చేటువంటి నోటిఫికేషన్లకు కానీ ఉపయోగపడే విధంగా వీడియోలు తయారు చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ది గైడ్ పుస్తక రచయిత ఆర్కే నారాయణ్. ఖండచలన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ప్రైస్ ఆఫ్ పాలీ పుస్తక రచయిత ఎరాస్మస్. నెక్స్ట్, వరకట్న నిషేధ చట్టం ఆమోదించబడిన సంవత్సరం. ఒక 10 seconds టైం ఇస్తాను, ఈలోపు గెస్ చేయండి. ఆన్సర్ ఇక్కడే కనబడుతుంది. 1961. యుఎస్ఎస్ఆర్ రద్దు చేయబడిన సంవత్సరం. 1991. 1928లో భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసిన వారు, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి రాజ్యాంగానికి ముందే మోతీలాల్ నెహ్రూ గారు 1928లో మొట్టమొదటి రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. నీటి అణువు యొక్క అణుద్రవ్యరాశి 18. నాగజెమిడి యొక్క ఆకులు ఈ విధంగా అనుకూలనం చెంది ఉంటాయి. కంటకాలుగా. మిగిలిన వారందరూ ఆకలితో ఉంటే నేను ఒక్కదాన్నే ఎలా కడుపు నింపుకుంటాను అన్నవారు. మార్ఫా వాసిలేవా. మొక్కల్లోని ఆకుపచ్చటి పదార్థానికి పత్రహరితం అని నామకరణం చేసినవారు పెల్లిటియర్ మరియు కావెన్సో. నిర్దిష్ట దిశలో ఒక వస్తువు గల ఒడిని ఏమంటారంటే వేగము. జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 11. మౌలానా అబుల్ కలాం గారి జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటామండి. నేను వచ్చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారతదేశపు విద్యాశాఖ మంత్రి అన్నమాట. భారతదేశానికి సెంట్రల్లో. భారతదేశపు బుడాపెస్ట్ అని దేనిని పిలుస్తారు? హైదరాబాద్. మినీ లండన్గా ఏ నగరాన్ని పిలుస్తారంటే షిల్లాంగ్. ఏంటి? మేఘాలయ రాష్ట్ర రాజధాని. ప్రపంచ తలసేమియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఈ దినోత్సవాలకు సంబంధించి ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో కనీసం ఒకటైనా సరే అడుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కంపల్సరిగా మన ఛానల్లో దినోత్సవాలకు సంబంధించి షార్ట్స్లో ఉన్నాయి, చూడండి వెళ్ళి. ప్రపంచ తలసేమియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే 9. భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరం ముంబై. అదే ప్రపంచంలో అయితే టోక్యో. ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు గల దేశం రష్యా. ఎందుకంటే ఇది ఆసియా ఖండంలోను ఐరోపా ఖండంలోను విస్తరించి ఉందన్నమాట.
అందుకే ఎక్కువ కాలమండలాలు ఉంటాయి. మొట్టమొదటి మాటల చిత్రం ఏది? మొట్టమొదటి మాటల చిత్రం అంటే టాకీ మూవీ. ఆలం ఆరా మోస్ట్ ఇంపార్టెంట్. సిబిసిఐడి విస్తరణ రూపం. ఈ విస్తరణ రూపాలకు సంబంధించి కూడా ఎక్కువసార్లు వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడగటం జరుగుతుంది. కంపల్సరీగా వాటి మీద కూడా ఫోకస్ చేయడం మంచిది. సిబిసిఐడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. సోవియట్ యూనియన్ మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ప్రయోగించిన సంవత్సరం. సోవియట్ యూనియన్ ప్రయోగించినటువంటి మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఎప్పుడు ప్రయోగించారంటే 1957 అక్టోబర్ 14న. దేన్ని? స్పుత్నిక్ 1 1957 అక్టోబర్ 14. గుర్తుపెట్టుకోండి. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎచ్చట కలదు. ఈ అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి కూడా ఎక్కువ శాతం అడుగుతూనే ఉన్నారు. ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఏ ఉన్నాయి అనేది కంపల్సరీగా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే మన డిఎస్సిలో కూడా అడగడం జరిగింది. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎచ్చట కలదు? మహారాష్ట్ర. ఎన్ఆర్ఎస్ఏ అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? ఎన్ఆర్ఎస్ఏ ఎచ్చట కలదంటే షాద్ నగర్. ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ఏ. భారత్ రెండవసారి పోఖ్రాన్లో అణుపరీక్ష జరిపిన రోజు. భారత్ రెండవసారి పోఖ్రాన్లో అణుపరీక్షను జరిపిన రోజు ఇప్పుడు 1998 మే 11, 13 తేదీల్లో. 1998 మే 11, 13 తేదీ. ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఐడిఏ ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? వాషింగ్టన్, అమెరికా అన్నమాట. నాటో ఏర్పడిన సంవత్సరం. నాటో అంటే అబ్రివేషను నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఏర్పడింది? 1949 ఏప్రిల్ 4. అక్షాంశాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. అక్షాంశాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి? సెక్స్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.